ఆగండి ఆగండి, గోరింటాకంటే కేవలం చేతులు అందంగా కనిపించడం మాత్రమేనా? అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఈ చిన్న ఆకు వెనుక ఉన్న అందమైన సాంప్రదాయం ఏంటో ఈరోజు కలిసి చూద్దాం. చిన్నప్పుడు ఆషాఢం వచ్చిందంటే ఇంట్లో ఒకటే సందడి. అమ్మ, అమ్మమ్మ, అక్కలు, అత్తలు, పిన్ని అందరూ కలిసి గోరింటాకు కోసుకొని శుభ్రం చేసి రుబ్బుకొని ఒకరికి ఒకరు చేతులపై డిజైన్లు వేస్తూ నవ్వులు, కబుర్లు, ఆటపాటలతో ఇల్లంతా కలకలలాడేది. ఈరోజు ఆ జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ మన అపార్ట్మెంట్లో పెరిగిన ఈ గోరింటాకు మొక్క దగ్గరికి వచ్చాను. నేను ఒక్కదాన్నే కాదు, నా ఫ్రెండ్తో కలిసి. ఈ రోజుల్లో రెడీమేడ్ హెన్నా కోన్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. కానీ తాజాగా కోసిన గోరింటాకు ఆకుల సువాసన, సహజమైన చల్లదనం, చేతులకు వచ్చే అందమైన రంగు, వాటికి ఉన్న అందమే వేరు. ఇప్పుడు ఈ ఆకులను మెత్తగా రుబ్బి ఇంట్లోనే సహజమైన గోరింటాకు పేస్ట్ సిద్ధం చేసుకుందాం. ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంటి సంప్రదాయ పద్ధతిలో తయారైన గోరింటాకు. ఇప్పుడు అసలు అందమైన భాగం, చేతులపై డిజైన్ వేయడం. ప్రతి గీతలో ఒక అందం, ప్రతి వంపులో ఒక కళ, ప్రతి చుక్కలో ఒక పండుగ. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో సాంప్రదాయాలను మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఈ లేత ఆకుల్ని కోసుకుని ఒక్కొక్కటి కొమ్మలు, పండిన ఆకులు ఏరుకొని మంచి ఆకుల్ని మాత్రమే పక్కన పెట్టుకుంటాం. గోరింటాకు కేవలం అలంకరణ మాత్రమే కాదు, మన పెద్దలు దీన్ని శుభానికి, సౌభాగ్యానికి, ఆనందానికి ప్రతీకగా భావించారు. అందుకే ఆషాఢ మాసంలో ఎంతో మంది మహిళలు ప్రేమతో గోరింటాకు పెట్టుకుంటారు. కొన్ని గంటల తర్వాత చూడండి, సహజమైన గోరింటాకు ఎంత అందంగా పండిందో. ఈ ఎర్రటి రంగు చూస్తుంటే చిన్ననాటి పండుగలు, కుటుంబంతో గడిపిన క్షణాలు, మన సంప్రదాయాల అందం అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఇలాంటి చిన్న చిన్న సంప్రదాయాలే మన జీవితంలో పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మీరు కూడా ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా? మీ చిన్ననాటి గోరింటాకు జ్ఞాపకాల్ని కమెంట్స్లో తప్పకుండా పంచుకోండి. చదవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి సంప్రదాయాలు, వంటలు, పండుగలు, ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో అందమైన కథతో కలుద్దాం.